ఈ రోజు నాకు ఒక డౌట్ వచ్చింది. ఈ 50 రూపీస్ పెద్ద చిప్స్ ప్యాకెట్ లో ఎక్కువ చిప్స్ వస్తాయా, లేకుంటే అదే 50 రూపీస్ కి వచ్చే ఈ చిన్న ప్యాకెట్లలో ఎక్కువ చిప్స్ వస్తాయా? నా డౌట్ ఏంటంటే ఈ పెద్ద చిప్స్ ప్యాకెట్ లో ఎక్కువ చిప్స్ వస్తాయని. చూద్దాం మరి దేంట్లో ఎక్కువ చిప్స్ వస్తాయని. ఫస్ట్ ఈ పెద్ద చిప్స్ ప్యాకెట్ గ్లాస్ బౌల్ వెయిట్ చూడొచ్చు, 654 గ్రామ్స్ ఉంది. దీన్ని జీరో చేద్దామంటే బటన్ పనిచేయట్లేదు. ఇప్పుడు ఈ పెద్ద ప్యాకెట్ లో ఉన్న చిప్స్ ని బౌల్ లో పోద్దాం. 740 గ్రామ్స్ అయితే వచ్చింది. ఈ గ్లాస్ బౌల్ వెయిట్ ని తీసేస్తే పెద్ద ప్యాకెట్ లో ఉన్న చిప్స్ 86 గ్రామ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ చిన్న ప్యాకెట్స్ లో ఉన్న చిప్స్ అన్ని బౌల్లో పోద్దాం. మొత్తం 10 ప్యాకెట్ల చిప్స్ అయితే వేశాను. 768 గ్రామ్స్ అయితే వచ్చింది. ఈ గ్లాస్ బౌల్ వెయిట్ ని తీసేస్తే చిన్న చిప్స్ ప్యాకెట్ లో ఉన్న చిప్స్ అన్ని 414 గ్రామ్స్ అయితే ఉన్నాయి. పెద్ద చిప్స్ ప్యాకెట్ లో 86 గ్రామ్స్ అయితే వచ్చాయి. ఈ చిన్న చిప్స్ ప్యాకెట్లలో 114 గ్రామ్స్ అయితే వచ్చాయి. అంటే ఈ చిన్న చిప్స్ ప్యాకెట్లలోనే ఎక్కువ చిప్స్ వచ్చాయి.